హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేమోన్హై. నేను మీ అలేఖ్య. అసలే వింటర్, వెదర్ చాలా చల్లగా ఉంది కదండి. ఈ టైంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, లో క్యాలరీ డైట్ శాండ్విచ్ని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా క్యాప్సికమ్, ఆనియన్, క్యాబేజ్ అండ్ క్యారెట్ని నేను చూపించిన విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ని కడాయిలో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత క్యాప్సికమ్ని యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. క్యాప్సికంలో ఉన్న వాటర్ అండ్ పచ్చివాసన మొత్తం పోయేంత వరకు క్యాప్సికమ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలని, క్యాబేజ్ ముక్కలని యాడ్ చేసి పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్ సేమ్ రేషియోలో ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ ఫ్రై అయ్యి పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని శాండ్విచ్లో ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఎక్కువ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది. సో తక్కువే యాడ్ చేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మీకు కావాల్సినంత మయోనీస్ని స్టఫింగ్లో యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడే ఉప్పుని యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఈ మయోనీస్ని వెజిటేబుల్స్తో బాగా మిక్స్ చేస్తే ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. అండ్ మీకు స్మూత్ టెక్స్చర్ వచ్చినంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక శాండ్విచ్ బ్రెడ్ని తీసుకొని నేను చూపించిన విధంగా సైడ్స్ అన్నీ కట్ చేసుకోండి. మీకు ఎన్ని శాండ్విచెస్ కావాలో దానికి తగ్గట్టుగానే బ్రెడ్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. నేను 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. బటర్ హార్డ్గా ఉందని నేను ఒక్కొక్క బ్రెడ్ పైన బటర్ని గ్రేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇన్ కేస్ మెల్టెడ్ బటర్ అయితే నార్మల్గా ఒక లేయర్గా అప్లై చేసేసేయండి. మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బటర్ని బ్రెడ్ పైన మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు కిందున్న 3 బ్రెడ్ స్లైసెస్ పైన చీజ్ని పెట్టండి. మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పైన బ్రెడ్ స్లైసెస్ పైన స్ప్రెడ్ చేసుకోండి. స్టఫింగ్తో పైన ఉన్న బ్రెడ్స్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత కింద చీజ్తో ఉన్న బ్రెడ్ స్లైస్ని స్టఫింగ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న శాండ్విచ్ని పాన్ పైన పెట్టుకోవాలి. బ్రెడ్ ఒక సైడ్ టోస్ట్ అయిన తర్వాత వేరే సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ కలర్ వచ్చినంత వరకు బ్రెడ్ టోస్ట్ అయితే సరిపోతుంది. ఎక్కువ టోస్ట్ చేస్తే మాడిపోతుంది, అప్పుడు శాండ్విచ్ తినడానికి బాగుండదు. లైట్గా టోస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా శాండ్విచ్ని కట్ చేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్న మిగతా బ్రెడ్స్ని కూడా నేను చూపించిన విధంగానే టోస్ట్ చేసుకోండి. చూసారు కదా, శాండ్విచ్ చేయడం ఎంత సింపుల్లో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందరికీ కూడా చాలా నచ్చుతుందండి. ఈవినింగ్ స్నాక్లా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ శాండ్విచ్ని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది. మన ఇంట్లో కొన్ని వెజిటేబుల్స్ ఉంటే చాలు, ఇన్స్టెంట్గా మీరు ఈ శాండ్విచ్ని అనేది చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.